మీరు చెప్పిన ఉద్యోగాలన్నీ, మీరు నిర్వహించినటువంటి పరీక్షలన్నీ, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. స్వయంగా ప్రభుత్వం మాకు రాసిచ్చినటువంటి ఆర్టీఐ మాకు రాసిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము వీళ్ళు ఇచ్చింది 12,000 ఉద్యోగాలు. మేము మా సొంత కవిత్వం చెప్తలేము, ఆర్టీఐ నేను చెప్తున్నా. వాళ్ళు ఇచ్చింది 12,000 ఉద్యోగాలు. ఈ 12,000 ఉద్యోగాల్లో 2024 వచ్చినటువంటి నోటిఫికేషన్ ఒకటి. అంటే మరి మీరు ఉద్యోగాలు ఇచ్చినట్ట ఇవ్వనట్ట? మీరే చెప్పండి. వివిధ పత్రికల్లో కథనాలు వచ్చినాయి, వివిధ పత్రికల్లో. మరి ఒకవేళ పత్రికలు తప్పు చేసే వాళ్ళ మీద మీరు అనేక కేసులు పెడుతున్నారు, దీని మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకు పెడతలేరు మీరు? వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 12,000 అని చెప్పేసి పత్రికల్లో ప్రకటనలు వచ్చినాయి. మరి ఎందుకు కేసు పెడతలేరు? పెట్టొచ్చు కదా, చాలా విషయాలు పెడతాను కదా. మీకు నచ్చని పత్రికల మీద, జర్నలిస్టుల మీద మీరు కేసులు పెడుతున్నారు, వీళ్ళ మీద కూడా పెట్టాలి. ఎందుకు పెడతలేరు? అంటే ప్రభుత్వం ఈరోజు మసిబూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది, నిరుద్యోగులను నిండా ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పదేళ్ల పాలన సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 1,61,000 ఉద్యోగాలు ఇచ్చింది. సుమారు ఇంకొక 40,000-45,000 ఉద్యోగాలు ఇవ్వడంలో చాలా ప్రోగ్రెస్ అయింది. కొంత పెండింగ్లో ఉండే, ఎన్నికల కోడ్ రావడం వల్ల, కేసుల వల్ల ఫలితాలు వెల్లడించకపోవడమో, నియామక పత్రాలు ఇవ్వకపోవడమో జరిగింది. కానీ దాని తర్వాత ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్లియర్ అయినాయి. ఆ ఉద్యోగాలు మేమే ఇచ్చినామంటారు. నేను అందుకే అంటున్నా కదా, మంది పెళ్ళిళ్ళకు మంగళారతి పట్టమంటే వీళ్ళు ఫస్ట్ ఉంటారని. అందుకే నేను చెప్పేది, అసలు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది మీరు చెప్పకుండా, మీరు తెల్లాలేస్తే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దాంట్లో మీరు కనీసం 10% కూడా ఇవ్వలేదు మీరు. వాస్తవం కాదా? వాస్తవం. మీ అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు, రిటర్న్గా ప్రెస్ నోట్ ఇచ్చిండు, రిటర్న్గా ప్రభుత్వము టీఎస్పీఎస్సీ ద్వారా కూడా విడుదల చేసింది. దాన్ని మీరు ఎందుకు మీరు పేపర్ పట్టుకొని మీరు ఎందుకు ప్రూవ్ చేయరు? లేదు టీఆర్ఎస్ పార్టీ మీరు అప్పుడు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని మీరు ఎందుకు ప్రూవ్ చేయట్లేదు? ఊరికే ఎందుకు మాటలు చెప్తున్నారు? ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవమే, కానీ యాస్పిరెంట్స్కి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాలేకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ప్రజలు ఓడించింది. బట్ ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సర కాలంలో ఏం చేసింది? మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చింది? దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సరే, దానికి నిరుద్యోగులే సమాధానం చెప్తారు. మీరు ఏ రకంగా అంటే కేవలం ఈ ఒక్క విషయంలో కాదు, రైతు భరోసా విషయంలో కానీ, లేకపోతే మిగతా పథకాల విషయంలో కానీ మీరు ఏ రకంగానైతే కండిషన్లు పెట్టి ఇది మేము ఇచ్చినాము అయిపోయింది, రుణమాఫీ విషయంలో కూడా మేము అందరికీ ఇచ్చినామన్నాడు, 50% కూడా రాలి. ఏ రకంగానైతే మీరు ప్రకటన ఇస్తున్నారో జాబ్ల విషయంలో కూడా అట్నే మీరు ప్రకటన ఇస్తున్నారు. కానీ వాస్తవం ఏందో, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అనుభవంలో ఉంది. వాళ్ళు కదా సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు ప్రభుత్వం 12 నెలల్లోనే ఇంత ఆభాస్పాలు ఎందుకైంది? మీరిచ్చేటువంటి ప్రకటనలో చిత్తశుద్ధి లేదు, నిబద్ధత లేదు, ప్రజలు మిమ్మల్ని నమ్మట్లే. అందుకే కదా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నది. ఆ వ్యతిరేకత యొక్క ప్రభావం ఏంటి అనేది రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మీరు చూస్తారు. థ్యాంక్ యూ.